ओम नमः शिवाय च। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधियुरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीं। नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः सिंहाय च पशुपतये च नमो नमः। మన 12 జ్యోతిర్లింగాలలో కేదారేశ్వర జ్యోతిర్లింగం ఐదవది. ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం మహోన్నతమైనటువంటిది, హిమాలయ పర్వతాలలో ఉంది జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగం గురించి మనము కొద్దిగా తెలుసుకుందాం. విష్ణు యొక్క అంశతో జన్మించినటువంటి నరనారాయణుడు ఇద్దరు కూడా, నరుడు నారాయణుడు, వీళ్ళు మొదటి నుంచి కూడా వస్తున్నారు. ఆ నరనారాయణుడు ఎన్నో అంశాలు ఎత్తి ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారు అని చెప్పి కూడా మనకు చరిత్రలు చెప్తూ ఉన్నాయి నరనారాయణులు. ఆ నరనారాయణులు ఇద్దరు కూడా హిమాలయ పర్వతం మీద ఉన్న వరుసలో కేదార పర్వతం అనేటువంటి ఒకటి ఉంది. ఆ కేదార పర్వతం మీద ఇద్దరు కూర్చొని తపస్సు చేస్తూ ప్రతిరోజు పార్థివలింగ పూజ చేస్తూ ఉన్నారట. చూడండి, మనకు ఎక్కడైనా కనబడుతుంది అంటే పార్థివలింగ పూజ. మట్టితో అప్పటికప్పుడు లింగాన్ని తయారు చేసి పూజ చేసి ఆ లింగాన్ని తిరిగి జల నిమజ్జనం చేయడం. మా బంధువు ఒకతను ఉండేవాడు. అతను ప్రతిరోజు 11 పార్థివ లింగాలు చేసి పూజ చేసేటువంటి వాడు. చాలా అయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి ఆ లింగాలను తీసుకెళ్ళి కాశీకి మోసుకెళ్ళి కాశీలో నిమజ్జనం చేసేటువంటి వాడు. హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఉండేవాడు. అతని ఇంట్లో నేను చూశాను. ప్రతిరోజు 11 పార్థివ లింగాలు చేసి పూజ చేసేవాడు, మట్టితో లింగాలు చేసి. అది ఎంత కష్టమో తెలుసా? పవిత్రమైన మట్టి తీసుకురావాలి, దాన్ని జల్లించాలి, మెత్తగా చెయ్యాలి, అందులో గంగాజలంతో వాటిని తడిపి వాటిని లింగం చేసుకోవాలి, అభిషేకము పూజలు అవన్నీ కూడా చెయ్యాలి. ఒక 3-4 గంటల పని ఓపికతో చేసుకోవాలి. పరమేశ్వరుడు ఎందుకు ప్రత్యక్షంగా అలా చేసేవాడికి? అలా మనం శివపురాణంలో ఎక్కడ చూసినా, ఏ చరిత్ర చూసినా పార్థివలింగ పూజలే కనబడుతుంటాయి. అలాగే నరనారాయణులు ఇద్దరు కూడా ఆ కేదార పర్వతం మీద కూర్చొని పార్థివలింగ పూజ చేసుకుంటున్నారట. ఈ పార్థివలింగ పూజ చేస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడు చేసేదే విష్ణుమూర్తి పార్థివలింగ పూజ. ఆ పార్థివలింగంలోకి వచ్చి పరమేశ్వరుడు అందులోకి ఆవాహన అయ్యి పూజలు అందుకునేవాడట వీరికి తెలవకుండా. విష్ణుమూర్తి శివుడికి పూజ చేసేవాడు. ఆ శివుడు పార్థివలింగంలో విష్ణుమూర్తి తయారు చేసిన సిద్ధం చేసినటువంటి ఒక మట్టి లింగంలోకి, పార్థివలింగంలోకి శివుడు వచ్చి కూర్చొని విష్ణుమూర్తి చేసేటువంటి ఒక పూజలన్నీ కూడా స్వీకరించేవాడట. అందుకే శివకేశవులకు భేదం లేదు, ఇద్దరు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పాడు. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. మనం కొట్టుకొని నువ్వు నేను, నేను నువ్వు అని మనం కొట్టుకొని బాధపడతాం, కానీ వాళ్ళిద్దరు ఒకటే. అందులో భేదం ఎలాంటిది లేదు. శివుడు విష్ణుమూర్తికి పూజ చేశాడు, విష్ణుమూర్తికి శివునికి పూజ చేశాడు. ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళను పూజ చేసుకున్నారు, అంతేగాని మనలాగా కొట్టుకొని చావలేదు. విష్ణుమూర్తి శివుడికి పూజ చేస్తున్నాడు, శివుడు అందులో ఆవాహన అయి ఉన్నాడు, హాయిగా పూజలు అందుకుంటున్నాడు. కొంతకాలం అయింది. ఒకనాడు ఆ శివుడు ప్రత్యక్షమైనాడు నరనారాయణులకు. స్వాములు, మీ పూజకు నేను చాలా మెచ్చుకున్నాను, మీకు ఏం కావాలి అని అన్నాడు. అంటే మాకేంటయ్యా, మాకు ఏది అవసరం లేదు, నీవు సంతోషించినట్టయితే ఈ పర్వతం మీద ఇలాగే శివలింగంగా జ్యోతిర్లింగంగా ఉండిపో, అదొకటే మా కోరిక అన్నాడు. ఓ ఇంతేనా, సరే అని చెప్పి ఆ కేదార పర్వతం మీద ఆ భగవానుడు నరనారాయణమూర్తి యొక్క కోరిక వల్ల జ్యోతిర్లింగంగా అక్కడ ఉండిపోయినాడు.
అది కేదారేశ్వరుడు. పోతే దీనికి మనకు ఇంకొక కథ కూడా తెలుస్తూ ఉంటుంది. పాండవులు వాళ్ళు ఒకసారి మహాప్రస్థానం చేస్తూ ఉన్నారు. మహాప్రస్థానం సమయం వచ్చింది. పాండవులందరూ కూడా బయలుదేరారు. హిమాలయ ప్రాంతానికి వచ్చారు. అక్కడ సేద తీరుదాము, అలసట తీర్చుకుందామని చెప్పి ఆ పర్వత సానువులలో అక్కడ కూర్చున్నారు. భీముడు, ధర్మరాజు అంతా కూడా. అప్పుడు అదే సమయంలో ఒక ఎనుబోతు, ఒక జనుపోతు అంటే దున్నపోతు అంటారు మన తెలంగాణ భాషలో, పెద్దది అడవి దున్నపోతు. అది వీళ్ళ ముందు నుంచి పరిగెత్తుకుంటూ బయలుదేరింది మహాగణంగా. ధర్మరాజు ఎమ్మడే గుర్తుపట్టారు. ఎందుకంటే ధర్మరాజు యముని యొక్క అంశ వల్ల పుట్టినటువంటి వాడు. అతనికి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుస్తాయి. ఓహో, పోయేవాడు శివుడు కదా, ఎనుబోతు రూపంలో శివుడు పోతున్నాడు కదా అనుకున్నాడు. అనుకొని ఆ శివుణ్ణి ఆ ధర్మరాజు గారు ప్రార్థించాడు. నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతయే నమో నమః అని చెప్పి ఆ ఎనుబోతు రూపంలో ఉన్నటువంటి యొక్క పరమేశ్వరుణ్ణి ఈ పాండవులు, అందులో ధర్మరాజు అతన్ని కీర్తించాడు, స్తుతించాడు. అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ధర్మరాజా, ఏమిటి నీ కోరిక అన్నాడు. దానికి పాండవులంతా కూడా ఆ ఎనుబోతు రూపంలో ఉన్నటువంటి యొక్క పరమేశ్వరునికి నమస్కారం చేశారు. స్వామి, నీవు ఏ రూపములో మమ్మల్ని వరం కోరుకోమన్నావు, నువ్వు ఏ రూపంతో వచ్చావో ఆ రూపంతో నీవు ఇక్కడే ఉండన్నారు. ఎనుబోతు రూపంలో నీవు వచ్చావు కాబట్టి ఎనుబోతు రూపంగానే ఇక్కడ ఉండిపో అని చెప్పి కోరుకున్నారు. దానికి పరమేశ్వరుడు సదాస్తు అన్నాడు. వెంబడే ఆ పరమేశ్వరుని యొక్క పృష్ఠభాగము, ఆ ఎనుబోతు యొక్క పృష్ఠభాగము, వెనుక భాగము కేదార పర్వతంలో కొంత భాగం కలిసిపోయింది. అతని యొక్క ముఖ భాగము నేపాల్ దేశంలో లింగంగా మారిపోయింది. చూడండి, భక్తులను అనుగ్రహించడానికి పరమేశ్వరుడు ఎంత కష్టపడతారు. ధర్మరాజాదులు ఎప్పుడైతే పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగానే వేడుకున్నారో అప్పుడు పరమేశ్వరుని యొక్క పృష్ఠభాగము వెనక భాగము అంటే ఎనుబోతులో వెనక భాగం అంతా కూడా కేదారేశ్వరంలో కలిసిపోయింది. అందుకే దానికి అంత పవిత్రత. ముందు భాగం ఏదైతే ఉందో, ముఖ భాగం ఏదైతే ఉందో అది నేపాల్ దేశంలో శివలింగంగా ఏర్పడిపోయింది. అదే పశుపతినాథ్ అంటారు. అది ఇలా ఏర్పడిపోయింది. అందుకే కేదార్నాథ్ యొక్క పర్వతం యొక్క ప్రాంతంలో తుంగనాగేశ్వరుడు అనేటువంటి ఒక భగవంతుడుగా ఉండిపోయినాడు, ఈశ్వరుడుగా ఉన్నాడు. మనం కేదార్నాథ్ పర్వతం ఎక్కేటప్పుడు తుంగనాథ్ అనేటువంటి జామాన్ని దర్శనం చేసుకోరు, కానీ అక్కడ తుంగనాథాలయం అనేటువంటిది ఉంది. కేదారేశ్వర పర్వతం మనం ఎక్కేటప్పుడు పోతున్నాం అనేటప్పుడు ఆ తుంగనాగేశ్వర స్వామిని దర్శించుకొని అటు నుంచి కేదారేశ్వర జోకం వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. అలా ఆ కేదారేశ్వర పర్వతం దగ్గర మా పాండవుల యొక్క కోరిక చేత ఆ తుంగనాగేశ్వరుడు భక్తులు ఇవ్వడాడు. మనం ముందుగా ఏం చేయాలి, రేతకుండం అనేటువంటిది ఉంది అక్కడ. కేదారేశ్వరు యొక్క 20 కిలోమీటర్ల కిందికి, భగవంతునికి 20 కిలోమీటర్ల కిందికి, కేదార్నాథ్కి 20 కిలోమీటర్ల కిందికి రేతకుండము. దాన్నే గౌరీ కుండం అంటారు ఈనాడు. గౌరీకుండంలో నీళ్లు ఎప్పుడు సలసల మసులుతుంటాయి, వేడిగా ఉంటాయి. ఇట్లా మునగాలి, పైకి రావాలి. ఏమాత్రం కొద్దిగా 2 క్షణాలు ఆలస్యం చేసినా ఒంటిండా పొక్కలు వచ్చేస్తాయి. అంత వేడిగా ఉంటాయి నీళ్లు. అందులో మునగడము, లేవడము, పైకి రావడం. అక్కడికక్కడ ఉన్నామని చెప్తున్నారు, నిలబడకండి బొడ్డుకు రండి అని చెప్పి. అంత వేడిగా ఉంటాయి నీళ్లు ఆ గౌరీకుండలో. దాన్నే రేతకుండం అంటారు. ఆ రేతకుండంలో స్నానం చేసి పక్కనే ఉన్నటువంటి యొక్క తుంగనాగేశ్వరుని సేవించుకొని అక్కడి నుంచి 19 కిలోమీటర్లు పైకి వెళ్తే అక్కడ కేదారేశ్వరుడు నరనారాయణుల యొక్క వరం వల్ల స్థిరపడినటువంటి ఒక కేదారేశ్వరనాథుడు అక్కడ ఉంటాడు. అందుకే ఈ పాండవుల యొక్క కోరిక
అటు నరనారాయణుల యొక్క విశ్వాంశ సంభూతులైనటువంటి యొక్క నరనారాయణుల యొక్క కోరిక ప్రకారంగా ఆ కొండ మీద పరమేశ్వరుడు నిలిచాడు కాబట్టి ఆ కొండ అంత ఉన్నతమైనటువంటి యొక్క శక్తి వచ్చింది. ఆ తుంగనాగేశ్వరుని దర్శించి ఆ 19 కిలోమీటర్లు ఉంటుంది పైకి ఎక్కడానికి, 14-19 ఉంటుంది కిలోమీటర్లు. అక్కడికి ఆ కఠినమైనటువంటి ఒక దారి, కఠినమైనటువంటి ఒక దారిలో ప్రయాణం చేసి ఆ కేదారేశ్వరనాథుని దర్శిస్తే 8 జన్మల్లో చేసినటువంటి ఒక పాపాలు పరిహారం అయిపోతాయి. ఈనాడు కొంత సహాయ అనుకూలాలు, కొన్ని వాతావరణం మారింది, టెక్నికల్ పెరిగింది, రోడ్లు బాగా చేశారట, ఏమో చేశారట, భగవంతుని అది మాత్రం లేదు. నేను వెళ్ళిన నాటికి మాత్రం అతి భయంకరమైనటువంటి ఒక దారి. ఆ భయంకరమైన ఒక దారిలో శివనామ స్మరణ చేస్తూ ఆ 19 కిలోమీటర్లు ఎక్కి ఆ పరమేశ్వరుని దర్శించి వస్తే శరీరానికి గింత అలసట లేదండి. మీరు నమ్ముతారో నమ్మరో. గులకరాళ్ళ మీద ప్రయాణం చేయాలి, మంచు గడ్డలలో ప్రయాణం చేయాలి. ఆనాడు నేను వెళ్ళిన సమయంలో అంత మంచు, ఏమాత్రం కాలు స్లిప్ అయినా కింద గంగా నదిలో పడిపోతాం. మంచులో నడిచేటప్పుడు ఏమాత్రం పక్కకు జరిగినా గంగా నదిలో పడిపోతాం, లోయలలో పడిపోతాం. అటువంటి గులకరాళ్ళ మీద ప్రయాణం ఉండేది ఆ కాలంలో. అయినా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల వెళ్ళడము, దర్శించుకోవడము, క్షేమంగా ఇంత ప్రయాణం చేసి 19, 20, 40 కిలోమీటర్లు ఎక్కి దిగి నమస్కారం చేసుకొని వస్తే కూడా శరీరం ఏమాత్రం ఈషన్ మాత్రం కూడా అలసిపోలేదండి. హాయిగా ఉన్నాము. ఈ 3-4 రోజులు అసలు భోజనం లేదు, సెలయేళ్ళ నీళ్లు మాత్రమే. ఆకాశగంగలు పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ నీళ్లు దోషులతో పట్టుకొని తాగడం మాత్రమే. నేను అక్కడ ఉపాసన చేసినటువంటి ఒక సమయంలో ఆహారం తీసుకోలేదు, కొన్ని రోజులు తీసుకోవద్దని అనుకున్నాను, తీసుకోలేదు, జపం చేసుకుంటున్నాను. దాహం అయినప్పుడు ఆ పైనుంచి కొండలలో నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఎంత మంచి నీళ్ళు అండి అవి, ఎంత బాగా ఉంటాయి. ఆ నీళ్లు దోషులతో పట్టుకొని తాగితే సాయంకాలం వరకు ఆకలి కూడా కాదు. శరీరంలో ఈశన మాత్రం అలసట ఉండదు. అటువంటి పవిత్రమైన జలాలండి ఆ కేదార్నాథ్లో. ఎంత హాయిగా ఉంటుంది. ఒక పక్క పరుగులు పెట్టేటువంటి ఒక గంగానది కింద ప్రవహిస్తుంది, ఒక పక్క కొండ, ఆ పైన పరమేశ్వరుడు, ఆ వెనకాల మందాకిని నది. అటువంటి ఒక పవిత్రమైన ఒక స్థలంలో నరనారాయణుల యొక్క కోరిక వల్ల, పాండవుల యొక్క కోరిక వల్ల తుంగనాగేశ్వరుడు, నరనారాయణుల యొక్క కోరిక వల్ల కేదారేశ్వరుడు వెలిపినాడు. ఆ కేదారేశ్వర జ్యోతిర్లింగము మన మహాపవిత్రమైనటువంటిది. ఆ కేదారేశ్వర స్వామికి నమస్కారం చేసుకుందాము. ఎలాంటి కష్టాలు లేకుండా హాయిగా జీవితం గడుపుకొని సుఖ సంతోషాలతో ఉందాము. నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ. హరి ఓం స్వస్తి.